విశాఖ గాజువాక నియోజకవర్గ పరిధిలోని నిర్వహించబడిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఏదైతే జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించిన ఒక ఆదేశాల మేరకు మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు చేతుల మీద ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం పాత గాజువాక సెంటర్లో గాజువాక నియోజకవర్గం నాయకులందరి చేత ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అలాగే మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత సంవత్సరం 12,50,000 మందికి జనసేన పార్టీ సభ్యత్వం పూర్తి చేయడం జరిగింది, నమోదు చేయడం జరిగింది. అందులో ఎవరైతే చాలామంది మరణించారో వాళ్ళందరికీ కూడా బెనిఫిషింగ్ ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయల చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క బీమా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. గత సంవత్సరం 500 రూపాయలు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 400 రూపాయలకి అందించి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ని ఏర్పాటు చేసి ఏదైనా ఇబ్బంది జరిగితే యాక్సిడెంట్ల బెనిఫిట్ కానీ, అలాగే ఎవరైనా మరణిస్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ రావడానికి అక్కడ ప్రత్యేకమైన టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు అందరం కూడా ప్రారంభించాం కాబట్టి ఇక్కడి నుంచి మార్చి 10 వరకు కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదుకి సమయం ఉంటుంది. ఈ సమయంలోపు ఈసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల సభ్యత్వాలు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మంచి ఉద్దేశం చేసినటువంటి కార్యక్రమానికి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమం అందరూ కూడా ముందుకు వచ్చి సభ్యత్వ నమోదు చేర్చుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 2014 సంవత్సరంలో మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, వారితో పాటు 16 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. అది గత సంవత్సరానికి 12,25,000 మంది క్రియాశీల సభ్యులుగా ఎదిగింది పార్టీ. అంటే దశాబ్ద కాలంలో జనసేన పార్టీ జనహితం కోసం పోరాడినటువంటి పార్టీ కనుక దీనిపైన జనసేన సభ్యత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచన, అభిప్రాయం ప్రజల్లో ఉంది. దానికి కారణం 12 లక్షలు దాటడం. అంటే వేరే పార్టీల గురించి నేను మాట్లాడను, కానీ 20 రూపాయలు 100 రూపాయలు అయితే లక్షల మీద ఉంటారు. కానీ 500 రూపాయలు కూలీ నాలి పని చేసుకుని ఆ పూటగచ్చు గురించి 500 సంపాదించుకునే వ్యక్తులు కూడా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవటం ఇది గర్వించదగ్గ విషయం. 2019లో గాజువాక నియోజకవర్గంలో మేము ప్రారంభించినప్పుడు ఆ రోజు మేము 1500 మంది ఉంటే, అది గత ఏడాదికి 16,100 మంది గత ఏడాది క్రియాశీల సభ్యత్వం చేశారు. దాంట్లో భాగంగా రాష్ట్రం మొత్తం మీద ఇవాళే 10 గంటలకి ప్రారంభమైంది. మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ప్రారంభించారు. మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మంగళగిరిలో ఆఫీస్లో ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఒకే సమయానికి 10 గంటలకి ఇచ్చి ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వటం, దానికి తగ్గట్టు మా గాజువాక నియోజకవర్గంలో మా నాయకులు అందరూ, పార్టీ సభ్యులు అందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం చేయాలని చెప్పేసి ఆలోచన. ఈ రోజు నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదుకి గడువు. ఇక్కడ ఇదివరకు మేము చేంజింగ్స్ ఏమిటంటే, ఇదివరకు మేము క్రియాశీలక సభ్యత్వం చేసిన వాళ్ళని వాలంటీర్లను పిలుచుకునే వాళ్ళని గౌరవంగా. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలంతో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి ఉద్యమి అని, ఎవరైతే సభ్యత్వాన్ని ఇస్తారో వారిని సాధకులని, ఇంకా పైన 10 మందిని లేదా 100 మందినో లేదా 1000 మందిని మొబిలైజ్ చేయగలిగే మనుషులకి ప్రదాత అనేటువంటి పేర్ల మీద ఇదొక సారూప్యమైనటువంటి ఆలోచనతో పెట్టారు. అందుకు ఇవాళ నుంచి కంటిన్యూ నియోజకవర్గంలో ఈ మా విశాఖపట్నం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చురుగ్గా నమోదు అవుతుంది సభ్యత్వ నమోదు. మేము దీనికి మీకు తెలుసు, ఈ దేశంలో